అందరికీ నమస్తే. లండన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తిరిగి వచ్చారు. సో తిరిగి వచ్చిన తర్వాత ఏపీ రాజకీయాల్లో కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పిఠాపురం గురించి మనం మాట్లాడుకోవాలి. పిఠాపురం వర్మని జగన్మోహన్ రెడ్డి గారు కలవనున్నారంట. ఈరోజు రేపు భేటీ అయ్యే అవకాశం ఉంది అని చెప్తా ఉన్నారు. పిఠాపురం వర్మ జగన్మోహన్ రెడ్డి గారిని కలవడానికి గల కారణాలు ఏమై ఉండొచ్చు? నిజంగానే కలుస్తున్నారా అని అంటే, అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వర్మ సామాజిక వర్గం వాళ్ళు కానీ లేదా వర్మ అభిమానులు కానీ అనుచరులు కానీ వీళ్ళు చెప్తున్న అంశం ఏంటంటే, ఇంత కష్టపడి అధినేత ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా మనము మన సీట్ని త్యాగం చేసాం, మనకి గుర్తింపు లేదు గాక ఇప్పుడు తీసి మనల్ని పక్కన పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, కాబట్టి మనం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుదామని వాళ్ళు వర్మ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు అనే ఒక అంశం అయితే బయటకు వచ్చింది. ఇది ఎంతవరకు నిజం? నిజంగానే ఆ పరిస్థితి ఉందా? అలానే వైఎస్ఆర్సీపీ సంబంధించిన కొంతమంది ముఖ్య నాయకులతోటి వర్మకు సంబంధించినటువంటి వాళ్ళు అలానే వర్మ కూడా మాట్లాడారు, అది కూడా ఫోన్ లైన్లో మాట్లాడారు అని తెలుస్తుంది. సో ఆ మాటల్లో నీకు పిఠాపురం సీటుతో పాటు పార్టీలో కూడా కీలక పదవి ఇస్తాము అని చెప్పినట్టుగా అదొక సమాచారం ఉంది. ఈ రెండిట్లో ఏది నిజమైనప్పటికీ వీళ్ళిద్దరు భేటీ కన్ఫామా? సో కన్ఫామ్ అనే చెప్పి అక్కడ పిఠాపురానికి సంబంధించిన వర్మ అనుచరులు అంటున్నటువంటి మాట. మరి రానున్న రోజుల్లో పిఠాపురం ఎలా చూడబోతున్నారు? ఇప్పుడు డీలిమిటేషన్ ప్రక్రియ ఆల్రెడీ నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అమిత్ షాను కలిశారు, మొన్న మోడీ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. సో పరిస్థితులు ఏ మారుతున్నప్పటికీ నిన్న అమిత్ షా గారితో ఉన్న మీటింగ్లో డీలిమిటేషన్ ఖచ్చితంగా మీరు మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఒక పాయింట్ అయితే బయటకు వచ్చింది. అలాంటి తరుణం అంటే డీలిమిటేషన్ మద్దతు ఇవ్వాలి అని అంటే ఖచ్చితంగా నియోజకవర్గాలు పెరుగుతాయి. నియోజకవర్గాలు పెరిగేటప్పుడు వర్మకి వేరే నియోజకవర్గం ఇస్తుందేమో టీడీపీ పార్టీ. సో ఇలాంటి ఆలోచన ఉన్న తరుణంలో ఇలాంటి కోణాలు కూడా ఇందులో ఉన్నప్పుడు వర్మ ఇప్పుడు జగన్తో భేటీ అవ్వడానికి గల ముఖ్యమైన రీజన్స్ ఏంటి? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రేపు ఎల్లుండి 2 రోజుల పాటు తాడేపల్లి ప్యాలెస్లో అందరికి అందుబాటులో ఉంటాడని చెప్పి తెలుస్తాము. సో అలాంటి తరుణంలో అలాంటి సమయంలో వర్మ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో భేటీ అవుతాడు, ఖచ్చితంగా టీడీపీ పార్టీని వీడి వైఎస్ఆర్ పార్టీలో చేరే అవకాశం ఎక్కువ 99% ఉంది, ఎక్కువ అవకాశం ఉంది అని చెప్పి ఆయన అనుచరులు అయితే చెప్తున్నారు. మరి వర్మ మధ్యలో ఏముంది? జూనియర్ వర్మ అసలు ఏమంటున్నారు? జూనియర్ వర్మ ఆలోచనలు ఎలా ఉన్నాయి? పిఠాపురంలో వైసీపీ పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఏం లేదనే చెప్పాలి. ఎందుకంటే వైసీపీ నాయకులు సైతం ప్రజెంట్ జనసేన పార్టీతో తిరుగుతున్న పరిస్థితులు అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి సమయంలో వైసీపీ పార్టీ నుంచి కండువ కప్పుకోవాలని వర్మ ఆలోచిస్తున్నట్టు అయితే, ఒకవేళ కప్పుకున్నట్టు అయితే, వర్మ కప్పుకుంటే ఇక్కడ పిఠాపురంలో ఉన్నటువంటి వైసీపీ ఎంతమంది కేడరు వర్మతో తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. అలానే వర్మ అభిమానులు పక్కన పెడితే టీడీపీ వాళ్ళు ఎవరితో వెళ్తారు? టీడీపీ వాళ్ళు ఇటు జనసేనతో వెళ్తారా, లేదా వర్మని నమ్ముకొని ఆయనతో పాటు వైసీపీలో ఉంటే వైసీపీలో ఆయన ఎక్కడుంటే అక్కడ ఉంటారా? అసలు పరిస్థితులు ఎలా మారుతున్నాయి? ప్రస్తుతం మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం మనం చూసుకున్నట్టయితే ఖచ్చితంగా భేటీ అవుతారు అనే అంశం అయితే తెలుస్తోంది. భేటీలో గల కారణాలు అంటే వీళ్ళు ఖచ్చితంగా పార్టీలో జాయిన్ అవ్వడానికే భేటీ అవుతారా, లేదా ఇంకే విషయం మాట్లాడతారా అని అంటే, ఇంకే విషయాలు మాట్లాడడానికి తన సొంత పార్టీ అయితే కాదు కదా. వర్మకి ప్రస్తుత ఏదైతే కూటమి అధికారంలో ఉందో అధికారంలో ఏ పదవి లేనప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ అనే పదవి ఉంది. అంటే పార్టీ నుంచి వర్మని గుర్తించారు ఆల్రెడీ. ప్రస్తుత పరిస్థితిలో ఏ నామినేటెడో లేదా ఎమ్మెల్సీనో ఇలాంటివి ఏవి వర్మకి ఇవ్వకపోవచ్చు, కానీ తెలుగుదేశం పార్టీ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవి అయితే ఉంది. మరి ఇంతగా పార్టీ చూసుకుంటున్నప్పుడు, ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు రేపో ఎల్లుండో డీలిమిటేషన్ జరిగితే ఖచ్చితంగా ఇంకో నియోజకవర్గం అయితే వస్తుంది కదా. సో అటు రాజమండ్రి వైపు వెళ్ళొచ్చు, లేదా ఇటు కాకినాడ వైపు వెళ్ళొచ్చు. సో ఏదైనా ఒక 2 నియోజకవర్గాలుగా అంటే నియోజకవర్గాలు పెరిగే తరుణంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి వర్మ ప్రాతినిధ్యం వహించడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి తరుణంలో ఇలాంటి వార్తలు ఎంతవరకు కరెక్ట్ కాదని అయితే మనం చెప్పాలి. కానీ మరి వర్మ మధ్యలో ఏముంది? నిజంగానే వర్మ అనుచరులే కదా అంటున్నది. ఖచ్చితంగా వర్మ వెళ్తాడు, జగన్మోహన్ రెడ్డిని కలుస్తాడు, లేదా జగన్మోహన్ రెడ్డి పార్టీలో జాయిన్ అవుతాడు అని చెప్పంటే, మరి వర్మ మధ్యలో ఏముందనే విషయం అయితే పెద్ద క్వశ్చన్ మార్క్గానే మారింది. నిజంగానే వర్మ వెళ్తారా అని అంటే, రేపు ఎల్లుండి తాడేపల్లిలో అందరికీ అందుబాటులో ఉంటానన్న అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డిని కలిస్తే, వర్మ కానీ కలిస్తే పార్టీ వీడినట్టుగానే అందరూ భావిస్తారు. మరి వర్మ కలుస్తాడా కలవడా? మీరేమనుకుంటున్నారు? వర్మ నిజంగానే వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యే అవకాశం ఉందా? మీరేమనుకున్నారో కామెంట్ రూపంలో ఉంటుంది.